Hello and hi friends, welcome back to Krishna's Laurels. ఎలా ఉన్నారు? Article 21 and 21A which are very important for TG and AP law set. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా వినండి. ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇదేం చెప్తుందంటే ఆర్టికల్ 21 డిక్లేర్స్ దట్ నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో చట్ట ప్రకారం తప్ప ఏ విధంగా కూడా ఒకరు తన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, తన యొక్క లైఫ్, తన యొక్క జీవించే హక్కుని కోల్పోవడానికి ఆస్కారం లేదనమాట. ద రైట్ ఈజ్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్. ఓకే, దెన్ ఇన్ ద ఫేమస్ గోపాలన్ కేస్, ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కేసు ఇది. సుప్రీంకోర్టు ఒక న్యారో ఇంటర్ప్రిటేషన్ చేసింది. ఆర్టికల్ 21ని ఒక లిమిటెడ్ వ్యూలో ఇంటర్ప్రిట్ చేసింది అనమాట. అదేం చెప్పిందంటే ఇట్ హెల్డ్ దట్ ప్రొటెక్షన్ అండర్ ఆర్టికల్ 21 ఈజ్ అవైలబుల్ ఓన్లీ అగెన్స్ట్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అండ్ నాట్ ఫ్రమ్ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్. సో వివక్షపూరితమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్, ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మీద మాత్రమే ఆర్టికల్ 21 అప్లై అవుతుంది. ఒక లెజిస్లేషన్ ద్వారా, ఒక చట్టం ద్వారా ఎవరి యొక్క జీవించే హక్కునైనా, ఎవరి యొక్క పర్సనల్ లిబర్టీనైనా హరించి వేయవచ్చు అని దీని అర్థం అనమాట బేసికల్గా. బట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్కి మాత్రం అలా హరించి వేయడానికి లేదు. అయితే ఒక లా ఆర్బిట్రరీగా ఉన్నా సరే, ఏకపక్షంగా ఉన్నా, వివక్షపూరితంగా ఉన్నా సరే అది ఆర్టికల్ 21ని వయలేట్ చేయదు. ప్రొటెక్షన్ అనేది ఓన్లీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మాత్రమే అని చెప్పేసి ఒక లిమిటెడ్ ఇంటర్ప్రిటేషన్ చేసింది కోర్టు. ఏ కేసులో అండి? ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. గుర్తుంచుకోవాలి, కేసు, ఇయర్, ఏం చెప్పింది, ప్రతి పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దిస్ మీన్స్ దట్ ద స్టేట్ కెన్ డిప్రైవ్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ పర్సన్ బేస్డ్ ఆన్ ఏ లా. This is because of the expression procedure established by law in Article 21, which is different from the expression due process of law contained in the American Constitution. అయితే ఇక్కడ మీరు ఆర్టికల్లో ఏమి ఇచ్చారు గమనిస్తే ఎక్సెప్ట్ అని ఇచ్చారు, అంటే మినహాయింపు ఇచ్చారు. ఎక్సెప్షన్ అంటే ఏంటి? మినహాయింపు ఇచ్చారు. అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, మనం ఎవరి లైఫ్నైనా పర్సనల్ లిబర్టీనైనా హరించి వేయచ్చు అని ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఇచ్చారు కాబట్టి లా ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కుని, అతని యొక్క పర్సనల్ లిబర్టీని కాలరాయొచ్చు అని సుప్రీంకోర్టు ఇందులో ఇంటర్ప్రిట్ చేసింది. అయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఒక సిమిలర్ ఆర్టికల్ ఉంది. అందులో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా బదులు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే ఫ్రేజ్ని ఉపయోగించారు. అయితే ఈ రెండిటికి ఒక భేదం ఉందన్నమాట. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఎలా అయినా సరే ఒక లా ఉంటే చాలన్నమాట. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అయితే అది ఎలా ఉన్నా ఒప్పుకోరన్నమాట. అది జస్ట్ ఫెయిర్, రీజనబుల్గా ఉండాలి, ఒక న్యాయబద్ధంగా ఉండాలి, ఒక సహేతుకంగా ఉండాలన్నమాట. ఇండియాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లాని ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్లో కోర్టు లిమిటెడ్ ఇంటర్ప్రిట్ చేసింది. దానికి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా యొక్క మీనింగ్ని అంటకట్టలేదు, ఒక లిమిటెడ్ స్కోప్తో ఇంటర్ప్రిట్ చేసింది అనమాట. అయితే హెన్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ లా దట్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ ఏ ప్రొసీజర్ కెనాట్ బి క్వశ్చన్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద లా ఈజ్ అన్రీజనబుల్, అన్ఫేర్ ఆర్ అన్జస్ట్. సెకండ్లీ, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద పర్సనల్ లిబర్టీ మీన్స్ ఓన్లీ లిబర్టీ రిలేటింగ్ టు ద పర్సన్ ఆర్ బాడీ ఆఫ్ ద ఇండివిజువల్స్. పర్సనల్ లిబర్టీ అని అంటే మన శరీరానికి సంబంధించి మన వ్యక్తిగతంగా మనకున్నటువంటి లిబర్టీస్ అని మాత్రం చెప్పింది. అయితే తర్వాత ఇంకో కేసు 1970లో వెలుగులోకి వచ్చింది. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఏ కేసు అండి? మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. సుప్రీంకోర్టు ఓవర్ రూల్డ్, తిరగరాసింది ఇట్స్ జడ్జ్మెంట్స్ ఇన్ ద గోపాలన్ కేస్ బై టేకింగ్ ఏ వైడర్ ఇంటర్ప్రిటేషన్. సో చాలా విస్తారమైనటువంటి వివరణ ఇచ్చిందనమాట. దేర్ ఫోర్ ఇట్స్ రూల్ దట్ ద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్ కెన్ బి డిప్రైవ్డ్ బై లా ప్రొవైడెడ్ ద ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ బై దట్ లా ఈజ్ రీజనబుల్, ఫెయిర్ అండ్ జస్ట్. కేవలం ఒక లా ఉంటే సరిపోదండి, ఒక ప్రొసీజర్ లా ద్వారా వస్తే సరిపోదండి. ఆ ప్రొసీజర్ అనేది న్యాయబద్ధంగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి, జస్ట్గా ఉండాలి అని చెప్పిందనమాట. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అమెరికాని
పోలినటువంటి మీనింగ్ని ఇచ్చిందనమాట. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకు ఉన్న మీనింగ్ని మనకు కూడా అప్లై చేసిందనమాట. In effect, the protection under Article 21 should be available not only against arbitrary executive action but also arbitrary legislative action. ఈ కేసు యొక్క అవుట్పుట్ ఏమొచ్చింది ఫైనల్గా అంటే ఆర్టికల్ 21 అనేది ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మీదే కాకుండా ఇప్పుడు లెజిస్లేటివ్ యాక్షన్ మీద కూడా ఉందన్నమాట. ఒక లెజిస్లేటివ్ యాక్షన్ కూడా ఆర్టికల్ 21ని తీయలేదు. బట్ ఒకవేళ జీవించే హక్కుని లేదా పర్సనల్ లిబర్టీని హరించి వేయడం జస్ట్ రీజనబుల్ అండ్ ఫేర్ అయితే మాత్రం ఇట్ ఈజ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తప్పు చేసిన వ్యక్తిని మరణదండన విధించవచ్చు బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ ఫేర్ అండ్ రీజనబుల్. అంతేకాని ఒక రోడ్ మీద వెళ్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఉరి తీస్తానంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్, ఇట్ ఈస్ అన్జస్ట్. జస్ట్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్. Further, the court held that the right to life as embodied in Article 21 is not merely confined to animal existence or survival, but it includes within its ambit the right to live with human dignity. జీవించే హక్కు అంటే కేవలం ఒక జంతువులాగా జీవించడం కాదనమాట. ఒక గౌరవప్రదంగా అన్ని మర్యాదలతో మంచిగా జీవించడం అని చెప్పిందనమాట. ఆ మంచిగా జీవించడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టికల్ 21లోకి ఇంప్లైడ్గా వచ్చేస్తాయి అన్నమాట, వచ్చి చేరుతాయి. సో అటువంటి సౌకర్యాలు ఉన్నప్పుడే మనిషి యొక్క జీవితం మీనింగ్ఫుల్గా ఉంటుంది అని ఆర్టికల్ 21లో కాన్స్టిట్యూషన్లో పెట్టారనమాట. ఇట్ ఆల్సో రూల్డ్ దట్ ద ఎక్స్ప్రెషన్ పర్సనల్ లిబర్టీ ఇన్ ఆర్టికల్ 21 ఈజ్ ఆఫ్ వైడెస్ట్ ఆంప్లిట్యూడ్ and it covers a variety of rights that go to the constitute the personal liberties of a man. బేసికల్గా ఏకే గోపాలన్ కేసులో మనకి నారోవర్ ఇంటర్ప్రిటేషన్ జరిగితే మేనకా గాంధీ కేసులో వైడర్ ఇంటర్ప్రిటేషన్ జరిగింది విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 21. The Supreme Court has reaffirmed its judgment in the Menaka's case in subsequent cases. అయితే మేనకా గాంధీ కేసులో చెప్పిన వివరణని చాలా ఫ్యూచర్ జడ్జ్మెంట్స్లో కూడా నొక్కి చెప్పారనమాట. మళ్ళీ దాన్ని సమర్థించడం జరిగింది. మనకి రైట్ టు లైఫ్లో ఇంప్లైడ్గా చాలా రైట్స్ ఉంటాయండి. మనం ఆరోగ్యంగా జీవించడానికి, మనం ప్రశాంతంగా జీవించడానికి ప్రతి ఒక్క రైట్ ఇందులో ఇమిడి ఉంటాయన్నమాట. సో రైట్ టు లైఫ్లో కొన్ని ఉన్న రైట్స్ని మనం చూద్దాము. రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, రైట్ టు డీసెంట్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ పొల్యూషన్ ఫ్రీ వాటర్ అండ్ ఎయిర్ అండ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ హజార్డియస్ ఇండస్ట్రీస్, రైట్ టు లివ్లీహుడ్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు షెల్టర్, రైట్ టు హెల్త్. సో హెల్త్కి సంబంధించిన అన్ని రైట్ టు లైఫ్లోకి వస్తాయి. తర్వాత లీవ్లీహుడ్, తర్వాత డీసెంట్ ఎన్విరాన్మెంటు. సో మన ఇంటి పక్కన ఒకరు వచ్చి పెద్దగా సౌండ్ పొల్యూషన్ చేసినా మనం దట్ ఈస్ వయలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 21. గవర్నమెంట్ ఏదైనా ఇండస్ట్రీ, హజార్డియస్ ఇండస్ట్రీ మన ఇంటి పక్కన పెట్టిన, మన పల్లెల్లో పెట్టిన, దట్ ఈస్ ఆల్సో అగైనెస్ట్ ఆర్టికల్ 21 విచ్ వైలేట్స్ అవర్ రైట్ టు లైఫ్. వీ హ్యావ్ రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ అంటే జస్ట్ బతకడం కాదు, మనం ఆరోగ్యంగా బతకడం, మనం ప్రశాంతంగా బతకడం, ఒక అర్థవంతంగా బతకడము, గౌరవప్రదంగా బతకడం అని చెప్పేసి మనకి మేనకా గాంధీ కేసులో చెప్పిందనమాట సుప్రీంకోర్టు. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A అండి. దీన్ని మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో యాడ్ చేశారు. ఇది కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయినప్పుడు లేదు. 26 జనవరి 1950 రోజు ఆర్టికల్ 21A లేదు. 2002లో యాడ్ చేశారు 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. వెరీ ఇంపార్టెంట్. సో ఇదేం చెప్తుందంటే స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years. నెంబర్ గుర్తుంచుకోవాలి, ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు, 6 years నుంచి 14 years వరకు. ఏం చేయాలంట స్టేట్ అంటే ఫ్రీ, ఉచితంగా, కంపల్సరీ, తప్పనిసరిగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. In such a manner as the state may determine. Thus, this provision makes only elementary education a fundamental right, not a higher or professional education. So, 6 to 14 years వరకు మనము PhD అయితే చేయలేం కాబట్టి, సో బేసికల్గా ఇది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మాత్రమే కవర్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఉన్నటువంటి ఎడ్యుకేషన్, పై స్థాయి చదువులన్నీ కూడా ఇట్స్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద స్టేట్ depending on its state funds and economic position. This amendment is a major milestone in the country's aims to achieve education for all. The government described this step as the dawn of the second revolution in the chapter of citizens' rights. So this is very important, right? Even before this amendment, the constitution contained a provision for free and compulsory education for children under Article 45 in Part 4.
హవెవర్ బీయింగ్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్, సో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తాం, అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ అనమాట. ఇట్ వాజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్. సో ఒక ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే మనం కోర్టుకి వెళ్ళొచ్చు, ఇలా వైలేట్ అయింది న్యాయం చేయండి అని. బట్ ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ వైలేట్ అయితే మనం కోర్ట్స్ని అప్రోచ్ అవ్వలేం, బికాస్ దే ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్. Now there is scope for judicial intervention in this regard. This amendment changed the subject matter of Article 45 in DPSP. సో ఈ అమెండ్మెంట్ డిపిఎస్పిలో కూడా ఈ విధంగా మార్పు తెచ్చింది. ద స్టేట్ షెల్ ఎండోవర్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. సో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్లో 6 years వరకు ఉంది, తర్వాత 6 to 14 years వరకు మనకి ఫండమెంటల్ రైట్లో ఉందన్నమాట. అంతేకాకుండా ఇది ఒక ఫండమెంటల్ డ్యూటీని కూడా యాడ్ చేసింది చిల్డ్రన్స్కి సంబంధించి. ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్. పిల్లలకి చదువుకునే అవకాశాలు కల్పించాలి. ఆర్ వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 to 14 years, వాళ్ళని పెంచాలి మంచిగా. ఇది మొత్తానికి చిల్డ్రన్కి సంబంధించి ఆర్టికల్ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2002లో. ఇది ఎడ్యుకేషన్ గురించి, చిల్డ్రన్ గురించి బేసికల్గా మాట్లాడుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ మనం చూసాం. In 1993 itself, the Supreme Court recognized a fundamental right to primary education in the right to life under Article 21. Article 21లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇమిడి ఉంది అని 1993లోనే సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. ఇట్ హెల్డ్ దట్ ఎవ్రీ చైల్డ్ ఆర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యాస్ ఎ రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటిల్ హీ కంప్లీట్స్ ద ఏజ్ ఆఫ్ 14 years. Thereafter his right to education is subject to the limits of economic capacity and development of the state. So it depends on the state economic capacity and development of the state. And in this judgment, the court overruled its earlier judgment 1992, given in 1992, which declared that there was a fundamental right to education up to any level, including professional education like medicine and engineering. అయితే దీనికంటే ముందు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో నాట్ ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ బట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా అందరికీ ఫ్రీగా, అందరి యొక్క రైట్ అని చెప్పేసి చెప్పింది. బట్ అది 1993లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఓవర్రూల్ చేసింది. బట్ ఏం చెప్పింది, ఓన్లీ 14 years వరకు మాత్రం ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే స్టేట్ ఇవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద ఎకనామిక్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్. స్టేట్కి ఆ సామర్థ్యం ఉంటే ఇవ్వచ్చు, రియంబర్స్మెంట్ రూపంలో కావచ్చు, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిస్క్రిషన్ ఆఫ్ ద స్టేట్. ఇట్స్ నాట్ కంపల్సరీ, బట్ అంటిల్ 14 years ఇట్స్ కంపల్సరీ అని చెప్పింది అనమాట. ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ఆర్టికల్ 21A, ద పార్లమెంట్ ఎనాక్టెడ్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సో దాన్ని అమలుపరచడానికి పార్లమెంట్ ఆఫ్ ఇండియా రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఇయర్ ఎంత 2009 తీసుకొచ్చింది. దిస్ యాక్ట్ సీక్స్ టు ప్రొవైడ్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ రైట్ టు బీ ప్రొవైడెడ్ ఫుల్ టైమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆఫ్ సాటిస్ఫాక్టరీ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఇన్ ద ఫార్మల్ స్కూల్ విచ్ సాటిస్ఫై సర్టెన్ ఎసెన్షియల్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్. సో మంచి నార్మ్స్, మంచి స్టాండర్డ్స్ కలిగినటువంటి స్కూల్లో పిల్లలకి విద్యను అందించాలని చెప్తుందన్నమాట. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది ఫుల్ టైమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. This legislation is anchored in the belief that the values of equality, social justice and democracy and the creation of just and humane society can be achieved only through provision of inclusive elementary education to all. So మంచి పిల్లలకి విద్యను అందిస్తే అప్పుడు మాత్రమే సొసైటీలో మనం విలువలు కానీ, న్యాయం కానీ, ఒక అవేర్డ్ సిటిజన్స్ని కానీ మనం చూడొచ్చు అనమాట. సో మంచి సమాజాన్ని నిర్మించడానికి విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. బోత్ కేమ్ ఆన్ టు ఫోర్స్ ఆన్ 1 April 2010. సో ఇది యాక్ట్ అనేది మనకి 2010 ఫస్ట్ రోజు అమల్లోకి వచ్చిందనమాట. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్స్ వుడ్ బి అన్కాన్స్టిట్యూషనల్ అండర్ ఆర్టికల్ 18? సో యాక్చువల్లీ this is related to Article 18. Anyhow,
I will tell you the question. You can comment your answer in the comment box. సో ఆర్టికల్ 21A అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొని వచ్చారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇయర్తో సహా. జాయిన్ టెలిగ్రామ్ ఫర్ మోర్ ప్రాక్టీస్ బిట్స్. సో జాయిన్ అవర్ మెగా మాక్ టెస్ట్ సిరీస్. ఎందులో అయితే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్స్ ద్వారా ప్రిపేర్ చేయబడినటువంటి MCQs లభిస్తాయో, ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు లాసెట్ 2025లో టాప్ ర్యాంక్స్లో నిలవచ్చు అనమాట. ఇందులో మనకి సెక్షనల్ టెస్ట్లే కాకుండా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి. ఈ మాక్ టెస్ట్ మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఎప్పటికప్పుడు ఒక అప్డేటెడ్ వేలో 2024 పేపర్ని కూడా దృష్టిలో పెట్టుకొని MCQs, లేటెస్ట్ యాక్ట్స్, BNSS, భారతీయ సాక్ష్య అధినియం వంటి చట్టాలని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ప్రిపేర్ చేసినటువంటి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ TG అండ్ AP LAWCET 2025. సో ఇట్ కంటైన్స్ వేరియస్ బెనిఫిట్స్ అండి. థౌజండ్స్ ఆఫ్ వర్త్ బోనసెస్ ఇందులో మీకు ఉండడం జరుగుతుంది. అందరినీ దృష్టిలో ఉంచుకొని రీజనబుల్ ప్రైస్లో అందించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరూ యూస్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, స్పెషల్ క్లాసెస్ కూడా అందిస్తున్నాము అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి యాప్ని, కింద లింక్ ఉంది. అండ్ స్టే కనెక్టెడ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎస్పెషల్లీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇందులో డైలీ క్విజ్ క్వశ్చన్స్ పెడుతున్నాము. అది మీ లాసెట్ 2025లో ఎంతగానో ఉపయోగపడతాయి. అవి తప్పకుండా అటెంప్ట్ చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అందిస్తుండండి. అండ్ లెట్స్ ఎండ్ దిస్ వీడియో విత్ ఏ బ్యూటిఫుల్ quotation given by Frank Ocean. Work hard in silence, let the success make the noise. సో దీని గురించి నేను పెద్దగా మాట్లాడాను. మనము కష్టపడాలి. మన విజయం గురించి మనం చాటి చెప్పాల్సిన అవసరం లేదు. మనం అచీవ్ చేయబోయేటువంటి గమ్యాల గురించి కూడా మనము టామ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి విజయ తీరాలకు చేరిన తర్వాత ఆ న్యూసే వారిని మన దగ్గర తీసుకొని వస్తుంది అనమాట. సో ఎంతోమంది దీన్ని నిరూపించారు. మీలో కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇప్పటికైతే మీరు ఏదో చేసేసేయాలని కాకుండా లాసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి లాసెట్ మీద దృష్టి పెట్టండి. లాసెట్లో సక్సెస్ సాధించండి చాలు. ప్రెజెంటెడ్ బై కృష్ణకాంత్. యాజ్ యూ నో, I'm a LAWCET coach and LLM scholar at Usmania University. I thank you so much for watching this video. I will see you in the upcoming video. Until then, bye-bye. Thank you so much. Have a nice day.